ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని మంత్రి కొండా సురేఖ నివాళులర్పించారు. వరంగల్ జిల్లా కాశీబుగ్గలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలతోనే నేడు దేశం అగ్రపథాన కొనసాగుతుందన్నారు. ఇందిరాగాంధీ ఆశయాల మేరకు మహిళలను స్వయం సాధికారత కలిగిన శక్తులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సురేఖ తెలిపారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తుందని తెలిపారు. ఇందిరమ్మ జయంతి రోజైన నేడే 22 జిల్లాల్లో నూతనంగా నిర్మించబోయే ఇందిర మహిళా శక్తి భవనాలకు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ గడ్డపై భూమి పూజ చేపడతారని మంత్రి తెలిపారు. ఇందిరాగాంధీ 107వ జన్మదిన సందర్భంగా ఇక్కడ కాంగ్రెస్ భవన్ లో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈ రోజే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వరంగల్ కు వరాల జల్లు కురిపించి మహిళా శక్తి పేరిట ఇక్కడ ఒక కార్యక్రమాన్ని పెట్టి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ లో కోట్లాది రూపాయలతోటి మరి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా చేయబోతా ఉన్నారు. అందుకు వారికి ఈ సభా వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇందిరాగాంధీ గారి గురించి చెప్పాలంటే ఆమె ఒక ఉక్కు మహిళగా పేరు పొంది ఆమె యొక్క పరిపాలన అంతా కూడా నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వీళ్ళ అభివృద్ధి కోసం ఆమె శ్రమించింది, ఆమె కష్టపడ్డది. నా చివరి రక్తం బొట్టు వరకు కూడా ప్రజల కోసమే పనిచేస్తాను అని అదే పద్ధతిలో ఆమె చివరి రక్తపు బొట్టు వరకు కూడా ప్రజల కోసం ప్రజలకు పనిచేస్తూనే ఆమె ప్రాణాలు వదలడం జరిగింది. ఆ రోజు ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి నిరుపేదలకు ఎకరాల భూములను పంచినటువంటి ఘనత మన ఇందిరాగాంధీ గారిది.